హలో మామస్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన సైనికులు యుద్ధంలో గాయపడి చనిపోవడం కంటే ఇలా మంచులో -60 డిగ్రీలకు పైగా ఉన్న వాతావరణంలో ఆక్సిజన్ సరిగా తీసుకోలేక మంచు కొండలు విరిగి పైన పడడం వల్ల ఆక్సిజన్ సరిగా అందక వచ్చే హెవీ హెడేక్ వలన దారుణంగా చనిపోతున్నారు. సియాచిన్ అనే ప్లేస్ భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతం అయిన లడక్ లో ఉంటుంది. అయితే మన సైనికులు ఇలాంటి వాతావరణంలో ఎందుకు కాపలాగా ఉన్నారు అంటే, ఆ ప్లేస్ పాకిస్తాన్ ఇండియా బార్డర్. అవతల నుంచి పాకిస్తాన్ ఇండియాను ఆక్రమించడానికి చాలా అనుకూలంగా ఉండే చోటు అది. ఇక్కడ సైనికులు యుద్ధాల వల్ల కంటే అక్కడి వాతావరణ పరిస్థితుల వలన ఎక్కువగా చనిపోతారు. అక్కడ సంభవించే ప్రకృతి వైపరీత్యాల వల్ల సైనికులు ఎక్కువగా చనిపోతారు. వాటిని హిమపాతాలు అంటారు. హిమపాతాలు అంటే మంచు కొండలు విరిగి పడిపోవడం. ఈ సియాచిన్ ను ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రంగా కూడా పిలుస్తారు. మన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ బాహుబలి మూవీలో మీరు అందరూ చూసే ఉంటారు. మూవీలో మనకి హీరో పెద్ద రాయిని తోయడం వలన వస్తుంది, కానీ వాటిని ప్రకృతి వైపరీత్యాలుగానే చెప్తారు. అయితే ఇక్కడ సైనికులకు ఆహారం కూడా ఎక్కువగా హెలికాప్టర్ ద్వారానే తీసుకెళ్లడం జరుగుతుంది. అది కూడా టైం కి తినే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ -60 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత వలన కొన్ని సెకండ్లో ఆహారం అంతా గడ్డకట్టుకుపోతుంది. వాళ్ళు ఎక్కువగా చాక్లెట్స్ తింటారు. అవి గడ్డకట్టినా తినడానికి వీలుగా ఉంటాయి. వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, అక్కడ చలికి తట్టుకోవడానికి వాళ్ళు వేసుకునే దుస్తులు మందం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల లోపల చెమటలు పట్టి ఆ చెమట గడ్డ కట్టుకుని శరీరానికి గుచ్చుకుంటూ ఉంటుంది. వాళ్ళు వాటర్ తాగాలి అనుకున్న అక్కడ ఐస్ తప్ప వాటర్ ఉండదు. వాళ్ళు ఐస్ ని వేడి చేసి కరిగించి కొద్ది సెకండ్లో వాటిని తాగాల్సి వస్తుంది. ఇలాంటి కష్ట పరిస్థితులు ఉంటాయని తెలిసి కూడా సైనికులు అక్కడ దేశం కోసం కాపలా కాయడానికి ఒక్కటే కారణం, దేశభక్తి. వాళ్ళకి దేశం మీద ఉన్న పిచ్చి. డబ్బుల కోసం చేయడానికి ఎన్నో పనులు ఉంటాయి, కానీ వీళ్ళు అవన్నీ పక్కన పెట్టి సైనికులుగా చేరడానికి వాళ్ళకి దేశంపై ఉన్న ప్రేమ, గౌరవాలే కారణాలు కావచ్చు. అయితే మొదటిగా 1970-80 సంవత్సరంలో పాకిస్తాన్ సియాచిన్ ను ఆక్రమించడానికి ఆపరేషన్ అబవిల్ ను ప్రారంభించింది. అయితే దీనికి దీటుగా ఇండియా 1984లో ఆపరేషన్ మేఘదూత్ అనే సైనిక చర్యను చేపట్టి సియాచిన్ ను నియంత్రణలోకి తెచ్చుకుంది. 1984 నుండి 1999 మధ్య కాలంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఎక్కువగా కాల్పులు జరిగేవి. అయితే ఈ యుద్ధాల కంటే అక్కడ వాతావరణం వల్లనే ఎక్కువ మంది సైనికులు చనిపోయారు. ఇప్పటి వరకు సియాచిన్ లో 1200కు పైగా సైనికులు మరణించారు. వీటిలో ఎక్కువ మంది అక్కడ వాతావరణానికి బలైన వాళ్లే. 100 మందితో యుద్ధం చేసి గెలిచేంత సామర్థ్యం కలిగిన మన సైనికులు అక్కడ వాతావరణ పరిస్థితి చనిపోవడం చాలా బాధాకరం. వారందరి కోసం మీ ప్రేమను కామెంట్స్ లో జై జవాన్ అని కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి. జై జవాన్, జై హింద్. మరొక వీడియోతో మీ అందరినీ నేను మళ్ళీ రేపు కలుస్తాను.